ఎందరో వ్యాపార సమస్యలు ఇలాగ వాళ్ళ పూర్వీకుల్ని క్లియర్ చేయటం ద్వారా మనం వాళ్లకు సహాయం చేస్తున్నాము అని చెప్తున్నారు శ్రీ అమ్మా భగవాన్. శ్రీ అమ్మా భగవాన్ చెప్పిన ఈ జ్ఞానాన్ని మనం ఇప్పుడు వివరంగా అర్థం చేసుకుందాము. మీ పూర్వీకులు కొన్ని కారణాల చేత వాళ్ళు భూలోకంలోనే కానీ స్టక్ అయిపోయి ఉన్నారనుకోండి. దానికి ఒకానొక ముఖ్యమైన కారణము, ఒకవేళ మీరు కర్మలు సరిగ్గా చేయకపోతే, మీరు శ్రాద్ధ అంటారు కదా, అది సరిగ్గా చేయకపోతే, మీరు సరిగ్గా ఆ సమయంలో ప్రార్థనలు చేయకపోతే, ఆ టైంలో వాళ్ళు ఈ భూలోకానికే అటాచ్ అయిపోయి ఉంటారు, అంటే ఇక్కడే ఇరుక్కుపోయి ఉంటారు. అలాగే ఒకవేళ మీ పూర్వీకులు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చనిపోయారా, లేకపోతే ఎవరి మీదైనా విపరీతమైన ద్వేషం పెట్టుకొని చనిపోయారా, కోరికలు నెరవేరకుండా చనిపోయారా, ఇంకే కారణాల చేతైనా సరే వాళ్ళు అసంతృప్తిగా చనిపోయి ఉంటే వాళ్ళు ఈ భూలోకానికి ఇరుక్కుపోతారు. వాళ్ళ ఆత్మ ఈ భూలోకంలో ఇరుక్కుపోయినప్పుడు మీకు విపరీతంగా ఆర్థికంగా సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు మీతో గాయపడి ఉన్నవా, లేదా మీ తాత ముత్తాతలు వాళ్ళతో గాయపడినా అప్పుడు ఇక్కడ మీరు సమస్యలు అనేటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఒకవేళ మీ పెద్దలు మీతో గాయపడినా మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే మీ తాత ముత్తాతలు, ఒకవేళ మీ ముత్తాతలు మీ తాతతో వాళ్ళతో హర్ట్ అయి ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు ఆర్థికంగా సఫర్ అవుతూ ఉంటారు. మీ యొక్క పూర్వీకులు, మీ యొక్క యాన్సిస్టర్స్ వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తూ ఉండంగా ఇక్కడ మీకు ఆర్థిక సమస్యలు అనేటివి క్లియర్ అయిపోతాయి. అంతేకాదు ఆర్థికంగా మీరు బాగా డెవలప్ అవ్వగలుగుతారు. ఇక్కడ మీకు కొన్ని నిజ జీవిత అనుభవాల్ని తెలియచేస్తాను.